పండ్ల తోటలను సాగు చేసే రైతులు ఏడాదికి ఒకసారే దిగుబడులను పొందుతూ ఉంటారు. అలాంటి రైతులు నిరంతరం ఆదాయం పొందేందుకు అంతర పంటలు దోహదపడుతూ ఉంటాయి. అందులో పెట్టుబడి తగ్గించే పద్ధతులు, విధానాలు అవలంబిస్తే అధిక లాభాలను పొందే వీలుంటుంది. ఈ పద్ధతుల పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ వారి చేత మిశ్రమ పంటలు సాగు చేయిస్తూ ముందుకు సాగుతున్నారు కృష్ణా జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం. వ్యవసాయంలో దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక పంటల సాగు విధానాలను రైతులు పాటిస్తుంటారు. దీర్ఘకాలిక పంటల జాబితాలో పండ్ల తోటలు ప్రధానంగా ఉంటాయి. పండ్ల తోటలు సాగు చేసే రైతులు ఆయా పంటల నుండి దిగుబడి పొందాలంటే కనీసం 1 సంవత్సరం పైనే ఎదురు చూడవలసి ఉంటుంది. ముఖ్యంగా మామిడి, బత్తాయి, కొబ్బరి లాంటి పంటలు సాగు చేసే రైతులైతే తోటల్లో దిగుబడి పొందాలంటే కనీసం 3 సంవత్సరాలు ఎదురు చూడవలసి వస్తుంది. ఇలాంటి పంటలు సాగు చేసే రైతులకు ప్రతినిత్యం ఆదాయం అందుబాటులో లేకపోవడం వలన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వ్యవసాయ అనుబంధ రంగాలను ఆశ్రయించడం, అంతర పంటలు సాగు చేయడం లాంటి ఎన్నో విధానాలను వివిధ ప్రాంతాల్లోని రైతులు తమకు అనుకూలంగా సాగు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ అంతర పంటల విధానాన్ని కొద్దిగా మార్పులు చేసి కొంత శాస్త్రీయత జోడించి భూమిని సక్రమంగా సద్వినియోగంతో పాటు రైతులకు పలు రకాలుగా ఉపయోగకరంగా ఉండే పద్ధతులను కృష్ణా జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగానికి చెందిన వారు ప్రధాన పంటల్లో అంతర పంటల సాగు మోడల్ నమూనాను రైతులకు పరిచయం చేస్తున్నారు. ఈ మోడల్లో రైతు ప్రతినిత్యం పంటల సాగు నుంచి ఆదాయం గడించవచ్చు. ఇలాంటి మోడల్నే కృష్ణా జిల్లా ముర్సిపూడి గ్రామంలోని రైతు వెంకట్రావు క్షేత్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇప్పుడిప్పుడే దిగుబడులు ప్రారంభమవుతున్నాయి. ఈ ముర్సిపూడి గ్రామంలో ఒక ముర్సిపూడి యూనిట్ కింద 2-3 గ్రామాలను కలిపి ఒక యూనిట్ గా తీసుకొని మేము ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే విజయవాడ నుంచి వచ్చినటువంటి ఒక వెంకట్రావు అనే రైతు తనకున్న 5 ఎకరాల పొలంలో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించే విధంగా మేము తయారు చేయడం జరిగింది. ఈ 5 ఎకరాల పొలంలో పలు రకాల పంటలు, అంటే రైతుకి 365 రోజులు ఏదో రకమైనటువంటి పంటలు పండించే దిశలో ఆ రైతుని తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ యొక్క మోడల్ని ఈ 5 ఎకరాల భూమిలో వచ్చేసి ప్రధాన పంట కొబ్బరి, మామిడి ఉండగా వాటితో పాటు పండ్ల తోటలు కూడా వేయించడం జరిగింది. పండ్ల మొక్కలలో సీతాఫలము, పైనాపిల్, షుగర్కి సంబంధించినటువంటి షుగర్లెస్ వివిధ రకాల మొక్కలు, అదేవిధంగా జామ, పొప్పాయి, మామిడి మొదలగున పండ్ల మొక్కలు, సీతాఫలం పండ్ల మొక్కలు వేయించి అందులోనే అంతర్ పంటగా కొబ్బరిలో కూడా పసుపు, గడ్డ జాతికి సంబంధించినవి, అదేవిధంగా ఆకుకూరలకు సంబంధించినవి, గోంగూర, తోటకూర, ముఖ్యంగా మిర్చి పంటను కూడా ఇదే పద్ధతిలో అంతర్ పంటగా కూడా సాగు చేయడం జరిగింది. ఈ మిర్చిలో కూడా మళ్ళీ ఈ పలు పంటల విధానంలో మన యొక్క ఈ పురుగు యొక్క ఉధృతిని తెలుసుకోవడానికి ఎర్ర పంట కింద బంతి, ఆముదం మొక్కలను కూడా ఈ యొక్క ఫార్మింగ్లో ఉంచడం జరిగింది. సో ఇలా పలు రకాల పంటలు వేయడం వల్ల ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకమైనటువంటి క్రాప్ రైతుకు అందించాలన్న ఉద్దేశంతో 365 రోజులు ఏదో ఒక రకమైనటువంటి పంట ఈ ఫార్మింగ్లో ఉండాలన్న ఉద్దేశంతో పలు రకాల పంటల విధానాన్ని ఈ యొక్క రైతుతో మేము అవలంబించడం జరిగింది. ఈ పద్ధతిని ఆయన సేంద్రియ వ్యవసాయంలో పండించే విధంగా మేము మొబిలైజేషన్ చేసి ఈ వ్యవసాయానికి కావాల్సిన దేశీయ గో ఆవు మూత్రము, గో పేడ అవసరం అవుతుంది కాబట్టి పొంగునూరు అనే ఒక ఆవు వెరైటీని ఆయన కొనుగోలు చేయడం జరిగింది. ఆ పొంగునూరు ఆవు నుంచి వచ్చేటువంటి ఆవు పేడ, ఆవు మూత్రంతో ఈ యొక్క ఘనజీవామృతము, ద్రవజీవామృతము, కషాయాలకు కావలసినటువంటి వాటిని ఆవు పేడ, ఆవు మూత్రంతో ఆయన కషాయాలు తయారు చేసి ఈ యొక్క ఫార్మింగ్లో భూమి బలం కోసం ద్రవజీవామృతం, ఘనజీవామృతం యూజ్ చేయడము, అదేవిధంగా ఏదైనా పురుగు కానీ క్రిమిసంహారక మందు కింద బ్రహ్మాస్త్రం, అగ్నస్త్రం, నిమ్మస్త్రాలు అటువంటి కషాయాలను తయారు చేసి న్యాచురల్ ఫార్మింగ్లో ఆ రైతుతో చేయించి ఈ ఫార్మింగ్ని న్యాచురల్ ఫార్మింగ్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ రైతు కూడా తనకున్నటువంటి 5 ఎకరాల పొలంలో కూడా న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతులలోనే ఈ యొక్క పద్ధతులను ఆచరిస్తూ ఆ యొక్క ఆవుకు కావాల్సినటువంటి ఆహారానికి సంబంధించి పశుగ్రాసం కూడా ఈ యొక్క ఫార్మింగ్లోనే ఆయన ఉంచుకోవడం కూడా జరిగింది. సో ఆ రైతు కూడా మేము ప్రోత్సహించడం వల్ల, ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి చుట్టూ తన పొలం చుట్టూ ఉన్నటువంటి ఫార్మర్స్ని కూడా ఆ రైతుని ఆదర్శంగా తీసుకొని కూడా చాలా వరకు రైతులు కూడా న్యాచురల్ ఫార్మింగ్ని మొదలు పెట్టడం జరిగింది.